మీ మిస్సెస్ సపోర్ట్ మీకు ఎలా ఉంది అని అంటే? 100%, డెఫినెట్లీ షీ ఈస్ మై సపోర్ట్ అండి. సో డ్యూరింగ్ ద షూట్ షీల్ బీ విత్ మీ, బ్యాక్ ఎండ్లో తను పని చేస్తుంది, షీల్ అండర్స్టాండ్ ద రెసిపీస్, తన మొహమే చెప్పేస్తుంది ఏంటి రెసిపీ ఇట్లా ఉంది అని అంటుంది వెంటనే. బట్ నేనంటాను నీకు నచ్చకపోవచ్చు, బట్ దే ఆర్ పీపుల్ లైక్ హూ విల్ లైక్ కదా. సో ఎవ్రీ టైమ్ షీ ఈజ్ అ బిగ్ సపోర్ట్ అండి. సో అండ్ విస్మయ్ని మాకు ఒక పెద్ద ప్రాజెక్ట్ అది. సో ఆ ప్రాజెక్ట్ని మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది మాకు అనుకున్నాం, మ్యూచువల్గా అనుకున్నాం. సో దట్ ఈస్ అ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఫర్ హిమ్ అండ్ ఫర్ అస్ యాజ్ వెల్. సో దట్ ఆ విషయంలో మేము నెగ్లెక్ట్ చేయకూడదు. కాబట్టి సిన్స్ తన ఎల్ఎల్బి చదివి తన మ్యాజిస్ట్రేట్ ఎగ్జామ్స్ రాసి ఇవన్నీ చేసిన, బట్ షీ క్విట్ అండ్ షీ ఈస్ హియర్. సో అవునవును, డెఫినెట్లీ తను నాతో షూటింగ్లో ఉంటుంది, ఎవ్రీవేర్ మనం బేకింగ్ మేమిద్దరం కలిసి షీఈస్ అ వెరీ గుడ్ బేకర్. తను చాలా బేకింగ్ తను కలిసి చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఐ విల్ టెల్ యూ, తనకి చాలా రెసిపీస్ ఇనీషియల్ డేస్లో తను చేసింది. ఈ లాక్డౌన్ వచ్చిన తర్వాత షీ హ్యాస్ టు బీ విత్ విస్మయ్. అందుకని ఐఎమ్ నాట్ ఎంటర్టైనింగ్ హర్ డ్యూరింగ్ ద షూట్స్. సో నేను నా టీంతో కలిసి వాళ్ళతో షూటింగ్ ముగించి చేస్తున్నాను. ఓకే, మీ వాయిస్ విస్మయ్ ఫుడ్స్ కన్నా ముందు ఐ థింక్ ఛానల్ పేరు నేను సే దట్, బట్ కానీ అది ఫిల్మ్ దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేది ఉండింది. అక్కడ ఫస్ట్ మీ వాయిస్ విన్నప్పుడు నేను మెస్మరైజ్ అయిపోయాను మీ వాయిస్కి. ఎంత బాగుంది వాయిస్ కల్చర్, అసలు టెక్స్చర్ కానీ డిక్షన్ కానీ భాషలో స్వచ్ఛత అంత బాగుంది అని అనుకున్నాను. తర్వాత మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ నాకు ఇక్కడ కనిపించింది మీ వాయిస్ అనుకున్నాను. అవునండి, అది యాక్చువల్గా పాజిటివ్ వైబ్స్ అంటే యాక్చువల్గా ఎప్పుడు కూడా అండి లైఫ్లో మీకు నాకు మధ్య జరిగిన సంఘటన అనుకున్నాం, ఏదైనా ఒక ఇన్సిడెంట్, దీనికి మనకే పొరపక్షాలు ఉన్నాయి. అంటే మీ ఆలోచన, మీ వే ఆఫ్ విజన్ ఇస్ డిఫరెంట్ అండ్ మై వే ఆఫ్ థింకింగ్ ఇస్ డిఫరెంట్. నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకుంది, నేను వెళ్ళి నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకోళ్ళతో షేర్ చేస్తాను, మీ పాయింట్ ఆఫ్ వ్యూని చెప్తాను. ఈ ఇద్దరు జరిగింది, ఈ మూడో వ్యక్తికి అసలు తెలిసే అవకాశం లేదు. దీన్ని తీసుకొచ్చి బయట వాళ్ళు సినిమా గాసిప్స్ అని మీడియాని ఇవన్నీ చేస్తున్నారు. బట్ ఐ డోంట్, దాని మీద నాకు అది ఎలా ఉందంటేనండి, లైఫ్లో కొన్ని ఎదురైన వాటిని అంత తీక్షణంగా ఇది ఏమిటిని నిర్ధారించుకొని ముందుకు వెళ్ళేలాంటి ఫేజ్లో లేను ఆ టైంలో. నేను వాట్ ఎవర్ కమ్స్ ఇన్ మై వే ఐఎమ్ డూయింగ్ ఇట్. ఆ టైంలో చేశాను నేను కొన్ని వాయిస్లు, టక్ వాయిస్లు ఇచ్చేవారు, నేను చేసేసాను. బట్ ఓవర్ పీరియడ్ అది చాలా ఫాస్ట్గా పికప్ అయిందండి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్. అవునా, అది ఇట్స్ వెరీ ఎర్లీ స్టేజ్ ఆఫ్ యూట్యూబ్ అండి. 2016 తర్వాత మీ మనసుకి అది నాకు చాలా బాధ అనిపించిందండి. అంటే వాళ్ళ జీవితాల్లోకి అసలు తొంగి చూసేసినట్టే, నేనే ఏదో వాళ్ళ పక్కనే ఉండి అన్నీ చూసేసినట్టే, పైగా నేను దాన్ని చాలా గ్లోరిఫై చేస్తూ ఎక్స్ప్రెషన్ ఇస్తూ చేయడం అనేది సమ్వేర్ ఐ డోంట్ లైక్. సో ఎందుకో నాకు మనసు అస్సలు ఒప్పుకోలేదండి. నాకు అది చేస్తున్న ప్రతిరోజు బాధ అనిపించేది. ఆ మైక్ ముందు ఉన్నప్పుడు మాత్రం త్వరగా ఎంజాయ్ చేస్తూ చెప్పేవాడిని. బయటకు వచ్చిన తర్వాత ఆడియన్స్కి ఏమో ఆ ఫ్యూ ఆడియన్స్ మైట్ లైక్ ఇట్. నేను చెబుతున్నది, నేను హ్యూమర్ చేస్తున్నది, వాళ్ళని వెక్కిరిస్తున్నట్టుగా మాట్లాడింది, ఇవన్నీ వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తుండొచ్చేమో. బట్ సమ్వేర్ ఐ డోంట్ లైక్. అందుకే నేను చెయ్యను అని వదిలేశాను. బై గాడ్స్ గ్రేస్ నాకు ఈ పాత్ దొరికింది. ఐఎమ్ థ్రోలీ ఎంజాయింగ్ ఇట్. ఐ వాంట్ టు బీ హియర్ ఫర్ ద లైఫ్ టైమ్ అని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఐ డోంట్ నో వేర్ ఇట్ గోస్. మిమ్మల్ని ఇంకెక్కువసేపు ఇబ్బంది పెట్టను, ఒక ప్రశ్నతో ముగిస్తాను. యా కానీ చిన్నప్పుడు అందరూ, మీరైనా నేనైనా, మీ ఫ్రెండ్స్ అయినా నా ఫ్రెండ్స్ అయినా, మన పేరెంట్స్ అయినా ఎవరైనా సరే, చిన్నప్పుడు మనకి మనంగా ఒకటి అవ్వాలి అనుకుంటాం. పేరెంట్స్ అనుకుంటారు వీడిది అయితే బాగుంటుంది, మా ఫ్యామిలీలో వీళ్ళు లేరు అని. కానీ పెద్ద అయిన తర్వాత రియల్గా మనం ఇంకొకటి అవుతాం. సో మీ లైఫ్లో ఏం జరిగింది అని అంటే ఏం చెప్తారు? అసలు మీరు ఏమేమనుకున్నారు, మీ పేరెంట్స్ ఏమవ్వాలనుకున్నారు, అల్టిమేట్గా మీరు ఏమయ్యారు? మా పేరెంట్స్ అయితే సమ్వేర్ ఐ హ్యావ్ టు సెటిల్ వెల్ అనుకున్నారు, కానీ దే డోంట్ హ్యావ్ ఎనీ పర్టికులర్ థింగ్స్ అనే వాళ్ళకి ఏం లేదు. బట్ నాకు చిన్నప్పటి నుంచి ఆర్ట్ అంటే అసలు కళలు అంటే ఏమో నాకు తెలియదు, అది నా హార్ట్ ఆగిపోతుంది. ఓ మంచి మ్యూజిక్ విన్నా, ఒక ఆర్ట్ ఫామ్ విన్నా, ఒక పెయింటింగ్ చూసినా, ఒక సింగింగ్, ఆర్కిటెక్చర్ ఏం చూడండి, అసలు నాకు అది ఇట్లా ఆగిపోతుంది. ఆ ట్రెడిషన్, ఇవి నాకు బ్యూటీ, ఇవన్నీ నన్ను ఎట్లా ఆపేస్తాయి అనమాట. సంథింగ్ ఐఎమ్ అ వెరీ క్రియేటివ్ పర్సన్, ఐ హ్యావ్ టు బీ ఇన్ ద సినిమా అనుకున్నాను. ఐ డోంట్ నో వాట్ డ్రోవ్ మీ. సో నేను సినిమాలకు అని నేను ఇంటర్మీడియట్ అయిపోగానే నేను డిసైడ్ అయిపోయాను
సో ఐ వాంట్ టు డూ సంథింగ్ అని మా మమ్మీకి చెప్పాను. మా మమ్మీకి ఎందుకు అలాగా నా మీద నమ్మకం వచ్చిందో తెలియదు. యూ గో అన్నారు. నేనేమి పెద్ద కష్టపడ్డాలాంటివి కూడా, అంటే నా కోసమే ఎదురు చూస్తోందేమో పాత్. నేను రాగానే విత్ ఇన్ ఫ్యూ మంత్స్లో నేను ఎక్కడి నుంచి నేను వచ్చేసిన వెంటనే నాకు జాబ్ దొరికింది. దెన్ ఐ గ్రో అప్ హియర్. నేను చాలా రిలీజియస్గా పనిచేశాను. చేసినంతకాలం ఇలాంటిదే ఇంకా ఈ వర్కే అనుకొని నేను అనుకున్నాను. మా డాడీ ఎప్పుడు డిసప్పాయింట్మెంట్తో ఉండేవారు. అయ్యో వీడు కెరియర్ని వదిలేసి చదువుకునే పిల్లాడు వెళ్ళి ఇట్లా అయిపోయాడు అట్లా అయిపోయాడు అని ఎంతో బాధపడ్డారు మా డాడీ. చాలా సంవత్సరాలు ఆయనకి ఏదో మనసులో ఒక దిగులు ఉండేది నా మీద. కానీ ఎప్పుడు కూడా మీ వాడు ఏం చేస్తున్నారు అని వాళ్ళ ఫ్రెండ్స్ అడిగితే నాతో ఎప్పుడు అనేవాళ్ళు అంటే, ఏం చేస్తున్నావు నాకు అర్థమై చావదు, అది నేను ఏం చెప్పాలో నాకు తెలియదు, ఇట్లా మాట్లాడేవాళ్ళు ఆయన నన్ను. అంటే వాళ్ళకి డిపార్ట్మెంట్స్ ఏమి అర్థమై, అంటే అవతల వ్యక్తికి కూడా అసలు తెలియదు. సో వాళ్ళు ఏం చెప్తారు, అసిస్టెంట్ డైరెక్టర్ అంటే అంటారు. ఏం చేసి వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్కి డైరెక్టర్ కూడా తేడా తెలియని వాళ్ళు కొందరు ఉన్నారు. సో వాళ్ళు ఏం చేస్తారు, మా డాడీకి అంత ఎక్స్ప్లెయిన్ చేసే అంత సహనం నా పట్ల లేదు నేను చేసిన దానికి. సో సమ్వేర్ ఉండేవారు. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం లైక్ విస్మయ్ ఫుడ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఎంత థరోగా ఎంజాయ్ చేస్తున్నానంటే ఐఎమ్ నాట్ ఎంజాయింగ్ బెటర్ దెన్, నేను ఈ జర్నీని చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఇలాంటి అబ్బాయికి యూట్యూబ్ లో ద బెస్ట్ మిస్టర్ యూట్యూబర్ గా అవార్డు వచ్చింది. మీ నాన్నగారు ఓ మై డాడీ ఈ ఇంటర్వ్యూ చూస్తే ఎంత మురిసిపోవచ్చో. సో మై మామ్ డాడ్ మా ఇన్లాస్ దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ అండి. మా ఇన్లాస్ మా వైఫ్ వాళ్ళ మదర్ ఫాదర్, సో దే ఆర్, ఆయన డిఎస్పీగా రిటైర్ అయ్యారు నా వైఫ్ ఫాదర్. సో దే ఆర్ క్వైట్ హ్యాపీ. అంటే మేము ఎంత ఎంజాయ్ చేస్తాం. నేను యాక్చువల్గా పేరు అని ఐ డోంట్ నో, నేను చేసే పని సవ్యంగా చేయాలి, శ్రద్ధగా చేయాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి, ఇదే నేను నమ్ముతాను, అవే చేసుకుంటూ వెళ్తాను. వాట్ ఎవర్ కమ్స్ దట్ మైట్ గివ్ మీ మనీ, ఫేమ్ ఆర్ సంథింగ్, ఇట్స్ అ జర్నీలో నాకు జరిగేటువంటి ఎదురైన కొన్ని మైలురాళ్ళు అంతే అనుకోవాలి తప్ప దాన్ని పట్టుకొని నిలిచిపోవాలని లేదు. కానీ మై పేరెంట్స్ ఆర్ సో హ్యాపీ. కానీ మీరు స్టార్ట్ చేసినప్పుడు 2018లో స్టార్ట్ చేసినట్టున్నారు. యాక్చువల్గా అండి నేను చెప్పాలి, ఐ షుడ్ థ్యాంక్ విజయారావు ఆంటీ అని. విజయారావు అంటే నాకు బాగా తెలుసు ఆవిడ. విజయారావు ఆంటీ యాక్చువల్గా నేను కలిసినప్పుడు విజయారావు ఆంటీ నాతో, నేను అన్నాను మనం చేద్దాము అంటే, ఆవిడ అమ్మ అంటాను నేను, అమ్మ మనం చేద్దాము, ఎందుకంటే నేను వచ్చి చేయడం కెమెరాలు ఇదంతా కాదు, సిన్స్ ఏదో ఉంది యూట్యూబ్ ఏదో ఇప్పుడు ఏదో మొదలవుతుంది మనం చేద్దామంటే ఆవిడతో కొన్ని రెసిపీ స్టార్ట్ చేశాను. కానీ అది ఎందుకో నాకు అసలు దాని మీద ఒక ఐడియా లేదు, ఈ క్వాలిటీ ఉండాలి, ఏం లేదంటే ఊరికేదో తీసి పడేసి ఏదో చేసేసాను. బట్ దానికి ఇనీషియల్గా వాయిస్ ఇవ్వకుండానే చేసేసాను, లేటర్ తర్వాత వాయిస్ ఇచ్చాను, ఏదో తిక్కగా చేసేసాను. నాకు దాని మీద ఒక క్రమబద్ధంగా ఏం చేయలేదు నేను. ఆ తర్వాత విజయరావు ఆంటీ కొంచెం ఆగిపోయారు. తర్వాత ఇంకా నేను వై ఐ కాంట్ డూ అని దెన్ కొంచెం ఇనీషియల్ డేస్లో కొంచెం సఫర్ అవ్వచ్చు, కొంచెం అవ్వచ్చు. బట్ సిన్స్ ఐఎమ్ ఫ్రమ్ దిస్ బ్యాక్గ్రౌండ్ ఐ నో హౌ టు క్యాప్చర్ అండ్ నో హౌ టు డూ. ఐ వుడ్ సే అండి, ఇండియాలో విస్మయ్ ఫుడ్ వన్ ఆఫ్ ద టాప్. No, I'm not talking about the scale and the subscribers. The team what we have is one of the top team. So which is not a small thing. అంటే లైక్ ఇండియాలో ఉన్న టాప్ క్రియేటర్స్ ఈక్వల్లీ నా దగ్గర అలాంటి టీం ఉంది. సో దాట్ వేర్ వీ వర్క్ అండ్ వీ వర్క్ ఎంత వర్క్ చేస్తాము ఒక రెసిపీ కోసం అంటే అది అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. ఎండ్ ఆఫ్ ద డే సినిమా మేము ఎంత కష్టపడ్డాం, ఆ రాత్రి వాళ్ళు కష్టపడ్డాం, కింద మీద పడ్డాం, ఫైనల్ అవుట్పుట్లో వాళ్ళు చేసింది వాళ్ళు నచ్చిందా లేదా అన్నది పాయింట్ కాదు. బట్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ నేను దీనికోసం ఇంత కష్టపడ్డాను అంత కష్టపడ్డాను, సిన్స్ వీఆర్ టాకింగ్ కాబట్టి నేను ఇది చెప్తున్నాను. కానీ అవసరం లేదు, ఆడియన్స్ కదా అవసరం లేదు. ఆడియన్స్ వాళ్ళకి అవుట్పుట్ సరిగ్గా వచ్చిందా లేదా, దట్ ఈస్ ద ఓన్లీ పాయింట్. అంతమించి వాళ్ళకి అవసరం లేదు. విస్మయ్ స్టార్ట్ చేసి ఐ థింక్ 4 years 2018 ఆగస్ట్లో నేను వీడియోస్ ఈ కొత్త పద్ధతిలో పోస్ట్ చేయడం మొదలుపెట్టాను. నేను పెట్టినప్పుడు దెన్ అది చెప్పాను కదండి, విత్ ఇన్ నో టైం లైక్ 2020 ఫిబ్రవరికి 1 million అయిపోయింది. అంటే చాలా ఫాస్ట్గా చాలా, అంటే ఇప్పుడు కానీ ఇప్పుడు ఇంతకంటే ఫాస్ట్గా అచీవ్ చేసిన వాళ్ళు ఉన్నారు 1 million. బట్ స్టిల్ నేను ఆ టైంలో డ్యూరింగ్ దట్ ఫేజ్ ఎస్ ఐ డూ. మీరు అప్పట్లో అంత మంచి క్వాలిటీ వాయిస్ అండ్ ఏమంటారు క్వాలిటీ ఈజ్ ఎవ్రీవేర్ యాక్చువల్లీ. మీ వాయిస్ ఆస్పెక్ట్స్లో చూసుకున్నా, వీడియో క్వాలిటీ చూసుకున్నా, ఫుడ్ ప్రోడక్ట్లో చూసుకున్నా కూడా అప్పట్లో మీది ఒక్కటే ఉండేది.
ఇప్పుడు చాలా పెరిగిపోయాయి యాక్చువల్లీ. అయ్యో అసలు మీరు నమ్మరండి, పేర్లు కూడా గుర్తుండలేని అన్ని పెరిగిపోయాయి. అవును. సో అంటే ఎలా అనిపిస్తుంది, దీని మీద డిపెండ్ అయ్యి మనం చేయగలమా యాజ్ ఎ యూట్యూబర్? అంటే అండి, until unless you are understanding the audience and వాళ్ళ పల్స్ అర్థం చేసుకోవడం, వాళ్ళకి మీరు రైట్ అమౌంట్లో సరైన తీరులో మీరు ఇవ్వగలుగుతున్నప్పుడు ఏం పెద్ద ప్రాబ్లం ఉండదండి. మీ ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే వాళ్ళ దగ్గర ట్రూ టాలెంట్ లేనప్పుడే ప్రాబ్లం వస్తుందండి. వాళ్ళు ట్రూ టాలెంటెడ్ కానప్పుడు ఏమవుతుందంటే కొన్ని రోజులు ఈ ఫేక్ అంటే వాళ్ళు ఇమిటేషన్స్ వస్తాయి, నకలు వచ్చేస్తాయి కదా అసలుకి. వాళ్ళు దే కాన్ స్ట్రైవ్ ఫర్ లాంగర్. వాళ్ళు ఏదో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దే కెన్ మేక్ మనీ ఆర్ దే కెన్ మేక్ సమ్ ఫేమ్. బట్ యూట్యూబ్లో అండి ఆనెస్ట్లీ స్పీకింగ్ ఆథెంటిసిటీ అన్నది లేదు. నేను సింపుల్ పాయింట్ కాదు, మీకు ఒక పాయింట్ చెప్తానండి. ఇప్పుడు మీరు ఆవకాయ పచ్చడో లేకపోతే ఏదైనా ఒక పచ్చడి, మీరు ఇది గోదావరి స్టైల్ ఆవకాయ పచ్చడి అంటే దాని వెనక ఎంత ఎమోషన్, ఎంత ఎక్స్పీరియన్స్ జరిగి ఉండాలండి. ఒక చిన్న పదార్థం మీ ఊర్లో మీ ప్రాంతంలో ఏదో వేస్తూ ఉండొచ్చు, ఈ ప్రాంతం వారు వేయకపోయి ఉండొచ్చు. దీన్ని అర్థం చేసుకొని ఒక మనిషి ఎలా చెప్పగలడు? ఇప్పుడు వీళ్ళు వచ్చి సింపుల్గా ఆ స్టైల్ అని చెప్తారు, ఎవరో చేసేస్తారు. పంజాబీ క్యూజిన్ అని ఎవరో చేసింది చూసి వీళ్ళు చేసేస్తారు. అది ఎంతవరకు అథెంటిక్? ఇలాంటివి చాలా జరుగుతాయి యూట్యూబ్లో, అంటే ఎవ్రీవేర్. మన రెసిపీస్ తీసుకెళ్ళి నార్త్ ఇండియన్స్ చేస్తున్న వాళ్ళు కూడా చూశాను నేను. ఇప్పుడు ఇంకా రెసిపీసే కాదు, డాక్టర్లు కాని వాళ్ళు హెల్త్ గురించి మాట్లాడేస్తారు. ఎవరు ఇల్లిటరేట్ అమ్మాయి ఇచ్చేసి మీ జుట్టు ఇంత పెరగాలంటే ఇది చేసేయండి అంటారు, దానికి మిలియన్ వ్యూస్ ఉంటాయి. నా బాధ ఏంటి, వాళ్ళకి వ్యూస్ వచ్చినందుకు కాదు, వాళ్ళకి డబ్బులు వచ్చినందుకు కాదు. అక్కడ ఒక నిజంగా ఆ ప్రోడక్ట్ అనేది హార్మ్ఫుల్ అవుతుందేమో వాళ్ళకి, అయితే అది నిజంగా వాడు దాన్ని ఫాలో అయ్యే చేస్తే జరగకూడదు ఏదైనా జరిగితే ఎవరు దానికి బాధ్యులు? కానీ రాంగ్ డ్రైవ్ చాలా ఉందండి. అంటే సోషల్ మీడియాలో, నాట్ టాకింగ్ అబౌట్ యూట్యూబ్, సోషల్ మీడియాలో ఏమంటారంటే మ్యానిపులేషన్ చాలా ఎక్కువ అయిపోయింది. అంటే లైక్ క్వాలిటీ కంట్రోల్ అవసరం అని అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు క్వాలిటీ కంట్రోల్ అది ఎవరు చేయలేరండి. యూట్యూబ్ ఇస్ యూట్యూబ్, సో అది మీ అంతే. సో ఆ ట్యూబ్లో వేస్తూ వెళ్ళడమే, యూ హ్యావ్ టు రన్ ఆ ట్యూబ్లో ఉండి. సో ఇట్స్ ఆల్ అప్ టు అస్ అండి. మనం ఎంతవరకు ఉన్నాం, మనం వాట్ వీ ఆర్ అండర్స్టాండింగ్, మన క్యాలిబర్, మన ఎమోషన్స్ మనం ఎంతవరకు చూస్తున్నాం. సో ఇట్స్ ఆల్ అన్ అస్. లైక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ సమ్వేర్ ఎల్స్ అండ్ యూట్యూబ్ ఇస్ నాట్ అ స్మాల్ థింగ్ నౌ. ఇది మన లైఫ్లో ఇలా పెనిట్రేట్ అయిపోయింది. సో దీన్ని మనం బయటికి తీయడం, సో ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ థింగ్. కానీ దీన్ని ఏం చేయలేమండి. అంటే ఆడియన్స్ హ్యాస్ టు అండర్స్టాండ్, వాళ్ళే కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసి దీని నుంచి మనం ఏదైనా చేయాలి. ఎవరికి అది సెల్ఫ్ రియలైజేషన్ ఉండాల్సిందే, అప్పుడే జరుగుతుంది తప్ప అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇది జరిగే అవకాశం లేదు. కమింగ్ యూట్యూబర్స్కి వచ్చే వాళ్ళకి ఇది పెడితే దీని మీద సస్టైన్ అవ్వగలమా, లేదంటే ఎలా ఉంటే వాళ్ళకి మంచిదని మీ ఉద్దేశం? వాళ్ళకి ఏం అడ్వైస్ చేస్తారు? అంటే లైక్ ఫుడ్ కేటగిరీలో వాట్ ఐ విల్ టెల్ దెమ్ ఇస్ అండి, ఇందాక నేను చెప్పినట్టే ట్రూ టాలెంట్ అనేది ఎప్పుడు అవసరం అండి. నేనే అన్ని రెసిపీస్ మొదలుపెట్టి ఇక్కడికి రాలేదు, ఎవరికి రావు కూడా. బట్ అండర్స్టాండ్ ద రైట్ థింగ్ అండ్ డూ ద ప్రాపర్ థింగ్, డోంట్ ఇమిటేట్. సో యూ బీ యువర్ వే. ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళు అందరూ ఉన్నారండి. ఇప్పుడు ఈవెన్ పాపులర్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు నేను సుమ గారిని చాలా ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటాను. యాంకర్ సుమ గారిని. ఆవిడకి లైఫ్లో ఒక గొప్ప ఇది అనిపిస్తుంది అంటే అండర్స్టాండింగ్ సుమ గారు ఆవిడలా ఉండేందుకు అవకాశం దొరికింది. అది జనాలకి విపరీతంగా నచ్చింది. అంతకంటే లైఫ్లో ఏం కావాలండి? అసలు ఆ ఎక్స్పీరియన్స్, అసలు దట్స్ అ వెరీ గుడ్ అచీవ్మెంట్ అండి. అది మీరు మీలా గుర్తింపబడడం అన్నది. ఈ ఆర్టిఫిషియాలిటీ వస్తే ఈరోజు ఇది చేస్తాం, రేపు ఇంకోటి చేస్తాం, ఎల్లుండి దాన్ని కవర్ చేయడం. ఎందుకంటే మీ గోల్ ఈజ్ డిఫరెంట్, మీరు అచీవ్ చేయాలి. అచీవ్ చేయడం కోసం ఎన్ని మ్యానిపులేషన్స్. సో మిమ్మల్ని, మీ అస్తిత్వాన్ని మీరు కోల్పోతారు. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైంలో మీరు రియలైజ్ అవ్వచ్చు, రియలైజ్ కాకపోవచ్చు, కానీ మీరు చాలా లూజ్ అవుతారు లైఫ్లో. అంటే మీకు ద ఎసెన్స్ ఆఫ్ ద లైఫ్ని మీరు ఎంజాయ్ చేయలేరు. నేను ఆనెస్ట్లీ స్పీకింగ్, నేను ఇప్పుడు కూడా చెప్తాను, జర్నీ ఆఫ్ విస్మయ్ ఫుడ్ని నేను చాలా ఎంజాయ్ చేస్తానండి. ఐ డోంట్ కన్సిడర్ ద అమౌంట్ వాట్ ఐఎమ్ గెటింగ్, ద సబ్స్క్రైబర్స్, వ్యూస్, ద అప్రిషియేషన్, ఇవి ఓకే. వాటిని జస్ట్ తీసుకొని హార్ట్లోకి తీసుకోవడం అంతవరకు నేను వెళ్ళను. బట్ ఓకే, వీళ్ళకి నచ్చుతుంది, సో దీస్ పీపుల్ ఆర్ లైకింగ్, సో ఐ హ్యావ్ టు బీ మోర్ రెస్పాన్సిబుల్.
సో యాజ్ ఐ టోల్డ్ యూ ఐ రీషూట్ ద రెసిపీస్. True. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద పార్ట్ అండి, అంటే దట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ, ఐ హ్యావ్ టు బీ విత్ దెమ్. ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. యా ప్లీజ్. ఏంటంటే ఒక 50-60 ఏళ్ళ నాటి క్రితం ఉన్న రెసిపీ యా నేను మీ వీడియోస్ చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ మీ దగ్గరికి వచ్చి ఇది మీకు చెప్పి మీకు టేస్ట్ చూపించి ఓకే మీ ఎస్ ఇది చాలా బాగుంది ఇది ఇక్కడ చేద్దాము అని మీ చేత అనిపించుకోవాలని. So, ఇప్పుడు చెప్పదలుచుకోలేదు నేను. చెప్పండి, ఆఫ్ ద షూట్ చెప్పండి. మనం డీల్ కొద్దాం. యాక్చువల్లీ దట్స్ ఓల్డెస్ట్ 50 years మా అమ్మమ్మ వాళ్ళ చిన్నప్పటి రెసిపీస్ అవి. ఆవిడ పోతూ పోతూ మా మదర్ ద్వారా నేను కొన్ని నేర్చుకున్నాను. ఓకే, అవి మీ ద్వారా డెఫినెట్లీ విస్మయ దాని ద్వారా. డెఫినెట్లీ అండ్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. యా వెరీ గుడ్ ఫర్ హెల్త్. అంటే రెగ్యులర్ గా నిజంగా అండి వెనకటివి ఈ వెనకటి రెసిపీస్లో ఒక అర్థం ఉందండి, ఒక పదార్థం వేయడంలో ఒక అర్థం ఉంది. ఆ పదార్థం ఎందుకు అంటే ఇప్పుడు చాలా వరకు మ్యానిపులేషన్ జరిగిపోయింది, అంటే ఆ రుచి తీసుకురావడం కోసం ఏవేవో వేయడం అనేది అవసరమైంది. బట్ అది నేను కూడా ఏం చేయలేను, దట్ ఈస్ ఎగ్జిస్టింగ్ రెసిపీ, దాన్ని నేను స్పాయిల్ చేయలేను. ఇప్పుడు మీరు పైగా విస్మయ్ ఫుడ్లో నేను ఫాలో అయ్యేది వన్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే అండి, మీరు ఇక్కడ తిన్నా, రెస్టారెంట్కి వెళ్ళి తిన్నా, లేకపోతే ఇంకెక్కడ తిన్నా, ఇది ఎగ్జాక్ట్లీ వాడు చేసినట్టే ఉంది కదా, వాళ్ళు కూడా ఇదే చెప్పారు కదా, ఇలాగే ఉంది టేస్ట్ అని అనిపించాలి. నేను మిమ్మల్ని మభ్యపెట్టడానికి వాడేసే ఒక పదార్థాన్ని నేను తీసేసి వీడు ఇది చేయకుండా అంటే ఓకే, నేను దేశీ వర్షన్ అని చెప్పినప్పుడు అది ఓకే. నేను ఆథెంటిక్ పంజాబీ రెసిపీ లేదా ఆథెంటిక్ రాజస్థానీ రెసిపీ అని చెప్పినప్పుడు దాన్ని నేను స్పాయిల్ చేసి చెప్తే యు ఆర్ మిస్సింగ్ ద ఆథెంటిసిటీ వెన్ యూ కెన్ ఎంజాయ్ ద ఒరిజినల్ రెసిపీ. ఇది అర్థం కాదు, మీరు ఏవేవో పదార్థాలు వేస్తారంటే మీకు దొరకకపోవచ్చు గాక, దాన్ని నేను ఎందుకు మార్చేయాలి? ఇప్పుడు మన గోంగూర పచ్చడిని నేను తీసుకెళ్లి పంజాబీ వాడు తీసుకెళ్లి మా గోంగూర దొరకదని చెప్పి కరివేపాకు అసలు వాళ్ళకి దొరకదు అనుకోండి, ఇప్పుడు వాడుతున్నారు నార్త్ ఇండియన్స్, వాళ్ళకి దొరుకుతుందని పాలకూర చేస్తే దాని గోంగూర పచ్చడి ఒళ్ళు మండిపోదా? నీకు ఇంత ఎమోషన్ ఉంది గోంగూర పచ్చడి మీద, వాడు వెళ్ళి చేస్తే నీకు ఒళ్ళు మండిపోదు? ద సేమ్ థింగ్, ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్. నీకు దొరకకపోవచ్చు, ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్. ఇది ఇంతే, నువ్వు చేస్తే దొరికితే చెయ్యి, దొరికిన వాళ్ళు చేసుకుంటారు, ఎంజాయ్ చేయగలిగిన వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, అంతే. మనం ఎందుకు స్పాయిల్ చేయాలి? నీకు ఒరిజినల్ ఆథెంటిక్ రెసిపీని ఎందుకు నేను స్పాయిల్ చేయాలి? సర్సోంద సాగ్ అని వాళ్ళు చేస్తారు ఆవా ఆకుల్ని పెట్టి, అది నాకు దొరకదని చెప్పి నేను ఇంకేదో పదార్థం వేసి ఇది అదే అని చెప్తే, సో విచ్ ఈస్ నాట్ రైట్. ఎనీ క్రియేటర్ షుడ్ నాట్ డూ దాట్. మీకు తెలిసింది మీరు చెప్పండి, తెలియంది నేర్చుకోండి, లేదా ఆడియన్స్ని గెయిన్ నాలెడ్జ్ ఇవ్వండి వాళ్ళకి, బాబు ఇది ఇలా కాదు ఇలాగా అని. సో అది నేను ఎవరికైనా కొన్ని పర్టికులర్ పదార్థాలకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తిరుపతి ప్రసాదం తీసుకున్నా, లేదంటే తిరుపతి పులిహార సంబంధించి తీసుకున్నా, ఎలా మీరు ప్రిపేర్ అవుతారు, దానికి ఎలా చేస్తారు అంటే ఏం చెప్తారు? అంటే యూజువల్లీ ఇప్పుడు నేను తిరుపతి ప్రసాదాలు కొన్ని నేర్చుకున్నానండి ఆనెస్ట్లీ. దీనికోసం ఎంత డబ్బులు వెచ్చించి ఎంత కష్టపడ్డానంటే, డబ్బులు వెచ్చించాను అంటే అది వెతకడం కోసం నేను ఎన్నో రోజులుగా వెయిట్ చేసి, ఐ హోప్ ఎవరి దగ్గర లేదు ఈ రెసిపీస్. సో నేను ఆ తిరుపతి ఆగమ శాస్త్రాల ప్రకారం ఇంకా చేస్తున్నారు వాళ్ళు. నేను ఆ వ్యక్తిని పట్టుకుని ఆయన వాళ్ళని అడిగి ఏమిటి ప్రసాదాలు ఎలా చేస్తారు, నాకు ఇది 10 మందికి కావాలని అడిగితే వాళ్ళు దే రిఫ్యూజ్డ్, వాళ్ళు ఇవ్వలేదు నాకు. సో దెన్ ఆయన తర్వాత ఒక పీరియడ్ ఆఫ్ టైంలో, కాదండి మీరు హెల్ప్ చేస్తే ఇది 10 మందికి వాళ్ళ సందర్భాల్లో వాళ్ళ ఇళ్లలో వాళ్ళు చేసుకున్నట్లు అవుతుంది కదా. ఇప్పుడు శనివారాలు ఏదైనా చేస్తుంటారు, లేదా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు, లేదా సమ్వేర్ లైక్ అన్నప్పుడు అక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే అండి, వాళ్ళు తిరుమలలో మన ఇంట్లో చేసినట్టు 1/4 కిలో బియ్యంతో చేయరు, వాళ్ళు 25 కిలోలు 30 కిలోలతో చేస్తారు వాళ్ళు. సో ఆయన నాతో ఏం చెప్పారంటే, వాళ్ళు ఇంకా మానికలు సోలలు అవి వాడతారు వాళ్ళు, ఇంకా అవి అంటే సో నాకు ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, సోలా ఇస్ 25 kgs ఐ గెస్, ఏమో ఆయన నాకు తెలీదు. సో ఆయన నాతో చెప్పారు ఒకసారి, అది నాకు మీలా కొలతలు నాకు తెలియవు అన్నారు ఆయన. కాదు నాకు కొంచెం చెప్పండి అంటే, దెన్ ఆయన కొలతిస్తే అదేమో నేను షార్ట్ ఫామ్లో చేస్తే కుదరలేదు, దాన్ని తగ్గించి నేను దాన్ని ఎంత చేసి, కానీ అవుట్ ఆఫ్ గ్రేట్ డిఫికల్టీ దాన్ని నేను సెటరేట్ చేయగలిగాను. సో ఆ ఫ్లేవర్, ఇప్పుడు మీరు తిరుమలలో ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళితే, ఆలయం లోపల ప్రసాదంలో కౌంటర్కి వెళ్తే పులిహోర అని ఇంత వస్తుంది ఫ్రాగ్రెన్స్, సారీ దాని అరోమా, నో ఆవా వాళ్ళు ఉంది, అవన్నీ ఉన్నాయి. దాని రేషియో మిరియాలే వాడతారు. మనకి మిరపకాయలు డచ్ వాళ్ళు తీసుకొచ్చేదాకా భారతదేశంలో మిరపకాయలు లేవు కదండి. మనకు తెలిసిన కారం మిరియాలు శొంఠి, మనకి మిరపకాయలు లేవు అవి. సో వాళ్ళు అసలు ఆలయాల్లో తయారు చేసే ఏ ప్రసాదంలోనూ మిరపకాయలు లేవు.
మీకు కదంబంలో చేసిన, మలహోరలో చేసిన, లేకపోతే ఇంకేదైనా ప్రసాదాలు ఉన్నాయి, వాళ్ళు కేసరి బాత్ తయారు చేస్తారు. ఎగ్జాంపుల్, కేసరి బాత్ ఈజ్ నాట్ ద సెమలినా విచ్ వీఆర్ యూజింగ్, లైక్ బొంబాయి రవ్వ వాళ్ళు చేయరు. వాళ్ళు రైస్తో రవ్వని వాళ్ళు కుక్ చేసి దానికి ఒక ప్రొసీజర్ ఉంది. సో ఆ విధంగా చేస్తారు. సో అలాగా ఎంతో కష్టపడి ఒక వ్యక్తి ఒకటి చేస్తే ఇంకో వ్యక్తి ఇంకోటి చేయడు. దీని నుంచి ఆయన నుంచి అటు నుంచి ఇటు. కొందరికేమో వాళ్ళందరికీ కూడా చేసే వాళ్ళందరికీ కూడా అండి ఈ ఫుడ్ ఇండస్ట్రీలో కూడా మెకానికల్ దట్ ఈస్ ద రొటీన్ జాబ్. వాళ్ళకి ఎందుకు ఏది అవుతుందన్న ఆలోచించేటువంటి సెన్సిబిలిటీస్ లేవు వాళ్ళలో. దే హ్యాస్ టు డూ, దట్ ఈస్ దేర్ బ్రెడ్ అండ్ బటర్. వాళ్ళు చేస్తున్నారు అంతే. ఇప్పుడు మలహోర అని అడిగితే కిలోకి 50 గ్రాములు మిరియాలు వేసుకోండి అన్నాడు. కిలోకి 50 గ్రాములు మిరియాలా? ఓ మై గాడ్ అనుకున్నాను. తర్వాత దాని టేస్ట్, మరి ఈ టేస్ట్ ఎలా వస్తుంది, మీరు పచ్చిది వేస్తారా అంటే వాళ్ళకి అంత చెప్పే ఇది లేదు, కానీ ఏదో చెప్పేశారు. దాన్ని ఏమై ఉంటుంది, ఎందుకు అయి ఉంటుంది, ఒకసారి చేస్తారా, మళ్ళీ ఇంకొకళ్ళని అడిగి అక్కడి నుంచి తీసుకొని మళ్ళీ ఆ లింకులు రెండు మళ్ళీ నేను డాట్స్ ని కనెక్ట్ చేసి ఫుడ్ అంతా వేస్ట్ అయిపోతుందేమో. పార్ట్ ఆఫ్ అవర్ జాబ్ అది చేస్తాం అనుకోండి. అఫ్ కోర్స్ నన్ను విస్మయ ఫుడ్ లో ఒకటి అడుగుతుంది, ఫుడ్ ని ఏం చేస్తారు, చేసిన ఫుడ్ అంతా స్టాఫ్ ఉన్నారు కదా, స్టాఫ్ ఉన్నారు, బట్ పట్టుకెళ్తుంటారు వాళ్ళు వీళ్ళు. కొన్ని ఇచ్చేస్తాను, నేను కొంత తినను, నేను జస్ట్ టేస్ట్ చేయాలండి, లేకపోతే నేను గుమ్మాలకు పట్టను. ఇంకా రోజుగా నేనే కూర్చొని తిని, ప్రాక్టీస్ చేసినప్పుడు తిని, షూటింగ్ చేసినప్పుడు కానీ తింటే ఇక అంతే సంగతి. సో దట్ ఈస్ హౌ అంటే ఈ ప్రసాదాలు నేను యాక్చువల్గా ఒక 7 రెసిపీస్ నేర్చుకుని ప్రాక్టీస్ చేసి ఉంచాను. సో అంటే ఎందుకంటే స్టిల్ ఇప్పుడు మిగిలిన చేస్తున్న ప్రసాదాలన్నిటిలోనూ విజయవాడ అమ్మవారి పులిహోర ఉంది, కానీ దట్ ఈస్ కైండ్ ఆఫ్ వాళ్ళు ఏదో దాన్ని ఇది చేసిన అమ్మవారు అక్కడ, అది కూడా ప్రసాదం. తిరుమలలో విజయవాడ అమ్మవారి దుర్గమ్మవారికి ఇచ్చేట పులిహోర చాలా ఫేమస్, చాలా బాగుంటుంది, కానీ అందులో మిరపకాయలు అవన్నీ వాడేస్తున్నారు అంటే. కానీ తిరుమలలో చేసే ప్రసాదాలు ఇంకా రాలేదండి. అప్పటివి ఏవైతే ఉన్నాయో వెనుకటికి, ఇంకా ఆ ప్రసాదాలు అలా ఆ తీరులోనే చేస్తున్నారు. అంటే ఆ తీరులోనే చేస్తున్నారు అంటే ఇంగ్రీడియంట్స్ మారలేదు. అంటే ఇప్పుడు కారం కావాలి కాబట్టి మిరపకాయలు వాడేద్దాం, ఏం పర్లేదు తీసుకొచ్చేయండి, లేదు, ఇంకా లేదు. తిరుమలలో అలాగే ఉన్నాయి, ఏం చేయాలో ఉన్నాయి. సో ఆ రెసిపీస్ ఐ వర్క్డ్ వెరీ వెరీ హార్డ్. నన్ను అడిగితే చాలా కష్టపడి నేను అచీవ్ చేసిందంటే ఐ వుడ్ సే దాట్. అండ్ అన్నవరం ప్రసాదం యాజ్ వెల్. అన్నవరం ప్రసాదం నేను అనుకోకుండా, నేను అన్నవరం వెళ్ళినప్పుడు, నేను లాస్ట్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్లో ఏపీ ప్రైమ్ అని ఒక ఛానల్ ఉండేది, దానికి నేను ఏపీ టూరిజంకి నేనే చేశాను డాక్యుమెంటరీస్ అన్ని. నేను ఆ టైంలో చేసినప్పుడు అన్నవరం వెళ్ళడం జరిగింది. అంటే మాకు అఫీషియల్గా ఉంది కాబట్టి ప్రతి గుడి నేను తిరగడం జరిగింది. అక్కడ నేను అన్నవరం ప్రసాదం నేను ఎలా చేస్తారు చాలా దగ్గరగా చూసి, అండ్ ఐ ఆస్క్డ్ పర్సన్, ఆయన హెల్ప్తో నేను అథెంటిక్ అన్నవరంలో ఏం చేస్తారు, వాళ్ళు ఎలా చేస్తారు, అదే ప్రసాదం చేశాను. సేమ్ ప్రసాదం, అందులో ఏ మాత్రం డౌటే లేదు. సేమ్ ప్రసాదం అక్కడ ఏం చేస్తారు అది చేస్తారు, కానీ ఆ అరోమా రావడం లేదంటే వాళ్ళు విస్తరాకుల్లో కట్టడం అండ్ లార్జ్ క్వాంటిటీలో చేయడం వల్ల అంత ఫ్లేమ్ మీద వాళ్ళకి వస్తుంది, అరోమా వస్తుంది, కానీ మనకి స్మాలర్ క్వాంటిటీలో రాకపోవచ్చు. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఇప్పుడు ఉగాది వస్తుందేమో కదా? యా దిస్ సాటర్డే. ఏం చేస్తున్నారు స్పెషల్స్ ఏమన్నా ఒక్క విషయం చెప్పేసాయండి. పులిహోర. అవునా? సేమ్ పులిహోర. అండ్ ఈ వీడియో కూడా ఉగాది ముందే రాబోతుంది. అవును, ముందు రోజు. రియలీ సార్, థ్యాంక్ యూ సో మచ్, రియలీ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ. ఓ ఇట్స్ మై ప్లెజర్. ఎప్పుడు మీ వాయిస్ వినడమే కానీ ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు, ఇలా చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది నిజంగా. థ్యాంక్ యూ సో మచ్. మీరు నన్ను యూ బ్రాట్ మీ, యూ పుల్ మీ. కానీ అమ్మో చాలా నేను మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నానో, మీరు ఇంటర్వ్యూ అని అడిగినప్పుడల్లా నేను కాదండి మరోసారి చూద్దామండి. ఆనెస్ట్లీ 1.5 years 2 years అయ్యిందండి. సో కానీ నాకే నచ్చలేదు, మీరు అడుగుతుంది మిమ్మల్ని అడిగించుకోవడం నాకు అసలు నచ్చలేదు. ఏంటి ఇలా అడిగించుకోవడం అని. దెన్ కేమ్ అక్రాస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మై ప్లెజర్. థ్యాంక్ యూ సో మచ్. Hello foodies, please subscribe to iDream Media. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.